కాలక్షేపం. ఈ కథను రచించిన వారు వలివేటి నాగచంద్రావతి గారు. ఈ కథ సెప్టెంబర్ 23, 2012లో ఈనాడు దినపత్రిక ఆదివారంలో ప్రచురితమైంది. దేవుడి ముందు దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్కొకటి నైవేద్యం అంటూ చెయ్యి అలా చూపించి, బామా ప్రసాదం పెట్టవా అంటూ దగ్గరకొచ్చిన మనవరాలి చేతిలో ఓ పిసరు విదిల్చి మిగతాది నోట్లో వేసుకుంటూ సావిట్లోకొచ్చింది కామేశ్వరమ్మ. గోడ గడియారం 10 గంటలు చూపిస్తోంది. అబ్బా, ఇప్పటికి తెమిలింది. తెగ పాటుపడిపోయినట్టు మొహం పెట్టి గబాలున్న సోఫాలో కూలపడింది కామేశ్వరమ్మ. కాదు మరి, ఎంత చాకిరీ అలిసిపోయిందంటే పోదా మరి. ఆ కోడలు అపర్ణ ఉందంటే హాయిగా వంట టిఫిన్ చేసి పారేసి టేబుల్ మీద సర్ది పారేసి ఆ మట్న 9 ఎంచక్క ఆఫీసుకంటూ ఎగిరిపోతుంది. ఇహ ఆ పని మనిషి మాణిక్యము అంతే. చిటికెలో ఇల్లు ఊడ్చి తడిగుడ్డ పెట్టేసి నిమిషాల మీద బట్టలు ఉతికి ఆరేసి అంట్లు తోమి బోర్లించి టింగురంగా అంటూ చక్కా పోతుంది. ఒక్క క్షణం నుంచోమన్నా నుంచోదు. మీకేమమ్మా ఖాళీగా కూచోనుంటారు, నాకెట్టా కుదురుద్ది అంటుంది భడవ. అదిగో ఆ మాట అస్సలు నచ్చదు కామేశ్వరమ్మకి. అప్పటికి జనం తన్నలా అపార్థం చేసుకోకూడదని బిందెలో మంచినీళ్ల గ్లాసు ముంచి ఇవ్వాల్సొచ్చినా చీర కుచ్చెళ్ళు పైకి దోపేసి పెద్ద పని చేసొచ్చినట్టు అందరి ముందర గొప్ప బిల్డప్ ఇస్తూనే ఉంటుంది. పాపం వీళ్ల దుంపతెగ. అయినా ఎలా కనిపెట్టేస్తారో ఏమిటో కదా. హుమ్ అంటూ నిట్టూర్చి టీవీ రిమోట్ చేతికి తీసుకుంది కామేశ్వరమ్మ. ఆన్ చేసి టక్కుమంటూ ఛానల్స్ మార్చింది. దేనిలోనూ నచ్చిన ప్రోగ్రామే కనపడలేదు. ఇదివరకే నయం. ఈ టైంకి ఎంచక్క అత్త కోడళ్ల సీరియల్లో, పగలు ప్రతీకారాల సీరియల్లో వచ్చేవి అనుకుంది బటన్ నొక్కి టీవీ ఆఫ్ చేస్తూ. ఏం చెయ్యాలి ఇంకా? సందువైపు కిటికీ దగ్గర కాసేపు నిలబడింది. వీధి గుమ్మంలో ఇంకాసేపు దిక్కులు చూసింది. సిటీ సంస్కృతి. చుట్టుపక్కల అందరిళ్ల తలుపులు మూసే ఉన్నాయి. 1-2 తెరిచి ఉన్నా ఎవరి మొహమూ కనపడ్డమే లేదు. పోనీ వదినగారు అనో అక్కయ్య గారు అనో చొరవ చేసి తనే వెళ్ళొచ్చును గాని ఈ ఇంట్లోకి మారి 10 రోజులన్నా కాల. ఇంకా ఎవరితోటి అంత పరిచయాలు అవల. పైగా కొడుకు విశ్వం స్ట్రిక్ట్ వార్నింగు, ఎవరింటికైనా వెళ్ళావో అని. ఎందుకలా అంటే సరే, అది వేరే కథ. కర్మ. మళ్లీ నిట్టూర్చి వీధి గుమ్మంలోంచి లోపలికొచ్చింది కామేశ్వరమ్మ. బామ్మ, నాకా బొమ్మల బాక్స్ ఇవ్వవు అడుగుతోంది మనవరాలు మంజు ఆవిడ చెయ్యి పట్టు కుదుపుతూ. 1వ తరగతి చదువుతున్న ఆ పిల్లకి పండగ సెలవులు. ఈ తైనాతి ఒకత్తి. ఈ పిల్లను కాపాలా కాసే పని లేకపోతే ఓ కొనుకన్నా తీసుందును విసుగ్గా అనుకుంటూ బొమ్మల పెట్టి తీసి మంజుకి అందించి మరోసారి టైం చూసింది. 10:30. గడియారం ఇంత నత్తనడక నడుస్తోందే. ఈ లెక్కన సాయంత్రం అయ్యేసరికి పిచ్చెక్కేట్టుంది సుమా. ఆంటీ పిలుపుతో పాటు వీధిగుమ్మం దగ్గర అలికిడికి తలెత్తింది కామేశ్వరమ్మ. గడపలో ఓ 18-20 ఏళ్ల పడుచు. ఇంకో మనిషి పొడ ఔపించినందుకు ప్రాణం లేచొచ్చినట్టుంది కామేశ్వరమ్మకి. ఆ ఉత్సాహంలోనే రామా రా, లోపలికి రా అంటూ ఆహ్వానించింది. మొహమాట పడుతూనే 2 అడుగులు లోపలికి వేసిందా అమ్మాయి. పక్కింటి వారి కోడళ్ళని పరిచయం చేసుకుంది. అవునవును, పక్కింట్లో నిన్ను చూస్తూనే ఉన్నాను రోజు నిర్ధారించింది కామేశ్వరమ్మ. మరేం లేదా ఆంటీ, మా డాబా మీద ఆరేసిన బట్టల్లో మా మామగారి షర్ట్ ఒకటి కనపడ్డం లేదు. ఒకవేళ గాలికి ఏమన్నా ఎగిరి మీ పెరట్లో పడ్డదేమో కనుక్కుని రమ్మన్నారు అత్తమ్మ. ఏమీ అనుకోకుండా ఓసారి మీ పెరట్లో ఉందేమో చూడరా? ఎంతో నెమ్మదిగా నమ్రతగా అడిగిందా అమ్మాయి. ముచ్చటేసింది కామేశ్వరమ్మకి. అమాయకంగా లేదుగాని లోకం పోకడ్లోని వంకరలు, మనుషుల నైజంలోని కోణాలు ఇంకా తెలియనట్టు నీళ్లు కలపని పాలలా ఉందా అమ్మాయి. తన కాలక్షేపానికి ఇలాంటి వాళ్లే కరెక్టు అనుకుంటూ ఇష్టంగా చూసిందా అమ్మాయిని. దానికేం భాగ్యం, అలాగే చూసొస్తాగాని అదేమిటి అలాగే నిలబడిపోయావు? ఇలా రా, వచ్చి కూర్చో. అవును, నీ పేరేమిటన్నావు అని అడుగుతూనే చెయ్యి చాచి ఆ అమ్మాయి రెక్క పట్టుకుని కూర్చోపెట్టింది. నా పేరు మంగళ. ఇంకా ఇంట్లో పనవలేదా ఆంటీ?
వెళ్ళిపోవాలి. అత్తమ్మ మిమ్మల్ని అడిగి వెంటనే వచ్చేయమన్నారు అంది మంగళ అనబడే ఆ అమ్మాయి కాస్త ఇబ్బందిగా కూర్చుంటూ. మంగళ ఎంతో శుభప్రదమైన పేరు. నువ్వున్న చోట సిరులకి విజయాలకి కొద ఉండదనుకో. కళ్ళు మెరిపించింది మెచ్చుకోలుగా. పొగడ్తకి పొంగని వారెవరు? మంగళ మొహం వికసించడం చూశాక అప్పుడు దగ్గరగా వచ్చి ఆత్మీయంగా పక్కన కూర్చుని లబ్జుగా విషయసేకరణ మొదలుపెట్టింది కామేశ్వరమ్మ. అవును, 11 గంటలవుతుంటే ఇంకా పనవలేదా? ఏ పని మనిషి లేదా? లేదు అనుకున్నాను. మరి ఇంట్లో పనంతా నీచేత చేయిస్తుందా మీ అత్తగారు? లేకపోతే అదేదో సామెతలోలాగా అమర్చిపెట్టిన దానిలో వేలు పెడుతుందా? అంది వేళాకోళం జోడించి. అబ్బే అదేం లేదండి, ఆవిడ కూడా నాతో పాటు చేస్తూనే ఉంటారు పని తత్తరపడింది మంగళ. అమ్మో, అత్తగారి మీద మాట పడనివ్వవే, మంచిదానివే అని నవ్వి నిన్ను చూస్తే నా మనవరాల్ని చూసినట్టే ఉంది అంటూ మంగళ మంజు వైపు చూడ్డం చూసి, ఈ బుడంకాయ కాదులే, అది నా కూతురు బిడ్డ. ఇప్పుడు ఈ దేశంలో లేదు, పెద్ద చదువు చదవడానికి పైదేశం వెళ్ళింది. విద్యల్లో సరస్వతీదేవే అనుకో. నీ మొహంలోనూ అదే కళ. నిన్ను చూడగానే నా కళ్ళకి పండగొచ్చినట్టయింది. మంగళ మొహం ఉదాసీనమైంది. నాకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం ఆంటీ, కానీ బాధగా అంది మంగళ. తన తర్వాత 3 తోబుట్టువులట. తండ్రి సామాన్యుడు, 10థ్తో చదువు ఆపించాడు. 6 నెలల క్రితం పెళ్ళైపోయింది. విచారం వెలుబుచ్చింది కామేశ్వరమ్మ. నిన్ను చూసినప్పుడల్లా అనిపిస్తుంది, హాయిగా ఏ బాదరబందీ లేకుండా స్వేచ్ఛగా సీతాకొక చిలకలా ఉండాల్సిన వయసు ఇలా సంసారంలో చిక్కుకుని బకెట్లు మోస్తూ బట్టలు ఉతుకుతూ అత్తగారి అరుపులు ఆరళ్ళు భరిస్తూ పంజరంలో చిలకల జాలితో మాటలు రావడం లేదన్నట్టుగా ఆపింది కామేశ్వరమ్మ. ఆవిడలా అయాచితంగా అభిమానం కురిపిస్తుంటే ఇందాకట్లా అంత సీనేం లేదు అని అడ్డు చెప్పబుద్ధి కాలేదు మంగళకి. అదీ కాక అత్తగారనంగానే సహజంగానే కొద్దో గొప్ప వ్యతిరేక భావం ఉండనే ఉంటుందయ్యే. మంగ అత్తగారి కేక. మంగళ చేతికి పెరట్లోంచి తెచ్చిన షర్ట్ అందిస్తూ, మంగ ఏమిటి తుంగలాగా నిక్షేపంలాంటి మంగళ అన్న పేరు పెట్టుకుని మూతి విరిచింది కామేశ్వరమ్మ. హడావిడి పడుతూ పరిగెత్తింది మంగళ. ఆ రోజు సోమవారం. మర్నాడు అదే సమయం. పెరట్లో 4 వైపులా వెతుక్కుంది కామేశ్వరమ్మ. పక్కవాళ్ల వస్తువేదైనా పడి ఉండొచ్చు కదా అని. అలాంటిదేమీ లేదుగాని అదృష్టవశాత్తు ఆవిడికి కావలసిన సాల్తీ పక్క డాబా మీద కనబడింది. వడియాల పిండి చేత్తో ముంగుర్లు వెనక్కి తోసుకుంటూ పిట్టగోడ దగ్గర నిలబడింది మంగళ. ఈవిడ్ని చూసి నవ్వింది పలకరింపుగా. రమ్మన్నట్టు చేత్తో సైగ చేసింది కామేశ్వరమ్మ. గంట తర్వాత ఎంటర్ అయింది కామేశ్వరమ్మ ఎదరికి మంగళ. ఎండ అలా మండిపోతుంటే మేడ మీద వడియాలు పెడుతున్నావా? అయ్యో అయ్యో, మొహం ఎలా కమిలిపోయిందో చూడు అంటూ లేని చెమటని పమిట కొంగుతో అద్ది, అవును, నిన్నిట్లా మాడబెట్టి మీ అత్త మహారాణులు వారు ఏం చేస్తున్నారట? కూలర్ వేసుకుని విశ్రాంతి తీసుకుంటున్నారట అంది దీర్ఘం తీస్తూ. ఆవిడ చూపుతున్న ఆదరణకి పులకించిపోయి సానుభూతికి వెటకారం జోడించిన ఆవిడ ధోరణికి చిరునవ్వు నవ్వింది మంగళ. లేదంటీ, అత్తమ్మకి మోకాళ్ళ నొప్పులు, మెట్లెక్కలేదు అంది. అవునవును, మంగళాన్ని చూసి ఎద్దు కాలు కుంటిందని ఎదుటివాళ్లు మెత్తమెత్తగా అవపడుతుంటే లేని నొప్పులన్నీ అలాగే బయటికొస్తే ఎవరికైనా. నేనన్నానని కాదుగాని కోడలివి కాబట్టి నిన్నింత ఎండలో పైకి పంపగలిగింది గాని అదే కూతురైతే పంపునా? ఇదే మరి వలపక్షం అంటే. పిచ్చి పిల్లవి, నీకేం తెలుసు? అమ్మ అత్త ఒకటేననుకుని ఒళ్ళు విరుచుకుంటున్నావు. ఈ రకంగా మెతకదనం చూపించావంటే ఆనక అన్ని పనులు నీ నెత్తికెత్తి నడ్డి విరిచేస్తుంది మీ అత్త. తన మాటలు వింటోందా లేదా అని ఓ క్షణం ఆగి, పర్వాలేదు, బుర్ర పెడుతోంది అనిపించాక నీ మేలు కోరి చెబుతున్నానే తల్లి, కాస్త నువ్వు గడుస్తానని నేర్చుకో. ఎంతసేపు నువ్వే విరిగి ముక్కలవక కొన్ని పనులు నాకు చేత కావను. తెలివిగా ఆలోచించి తప్పించుకుంటూ ఉండు. పావుగంట సేపు ఇలాంటివే ఏవేవో చిట్కాలు యుక్తులు భక్తిగా వింది మంగళ. నెమరు వేసుకుంటూ ఇంటికి వెళ్ళింది. ఆ రోజు మంగళవారం. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి జోళ్లు విడుస్తున్న అపర్ణతో
వచ్చావా తల్లి? పొద్దుట్నుంచి నీ కూతురితో వేగి వేగి నీరసం వచ్చిందనుకో, ముందు నాకు కాస్త టీ పెట్టిద్దు అని పురమాయించి మంజు చేసిన ప్రతి చేష్ట గొప్ప నేరంగా వర్ణిస్తూ చెప్పే లోపల చేతికి టీ కప్ వచ్చింది. అది పుచ్చుకుని వరండాలోకొచ్చింది కామేశ్వరమ్మ. సరిగ్గా అప్పుడే మంగళ అత్తగారు శ్యామలాంబగారు వీళ్ల ఇంటి ముందు నుంచి వెళుతూ కామేశ్వరమ్మని చూసి ఆగి చిరునవ్వు నవ్వింది. మీరు వచ్చినప్పటి నుంచి పరిచయం చేసుకుందాం వెళ్ళి అనుకుంటాను, కుదిరింది కాదు అంది. కొత్త స్పెసిమన్ని చూసిన సైంటిస్ట్లా వెలిగిపోయింది కామేశ్వరమ్మ మొహం. రండి రండి అంటూ ఆహ్వానించింది. జనార్దన స్వామి కోవెల్లో దేవీ మహత్యం పురాణం చెబుతున్నారు, అక్కడికని బయలుదేరాను, మరోసారి వస్తాను, ఏమనుకోకండి అని. పోనీ పని అయిపోతే మీరు నాతో పాటు రాకూడదు? దగ్గరే, గంటలో వచ్చేయొచ్చును అంది. కామేశ్వరమ్మ అపర్ణ వైపు చూసింది. క్షణం తటపటాయించిన దేవాలయ సందర్శనం, ప్రవచనంలోని సుభాషిత శ్రవణం మంచి కాలక్షేపమే కదా, వెళ్ళిరండి అంది అపర్ణ. పాపం పిచ్చి అపర్ణ, ఎంత అమాయకురాలో. గుడికి వెళ్తే దేవుణ్ణే తలుచుకుంటూ కూర్చోవాలని ఏమన్నా రూలా? ఎవరి ఇష్టం వాళ్ళది. కామేశ్వరమ్మ తీరు కామేశ్వరమ్మది. శ్యామలాంబతో పాటే గుడికి వెళ్ళిందా? ఆవిడతో పాటే ప్రదక్షిణలు నమస్కారాలు పూర్తి చేసిందా? ఆవిడతో పాటు పురాణం చెబుతున్న మండపంలో స్థిరపడిందా? అంతే. ఆ తర్వాత శ్యామలాంబతో పాటు కథలో లీనమవడం మాత్రం కామేశ్వరమ్మ వల్ల కాలేదు. ఓ పావుగంట సేపు ఎలాగో ఓపిక చేసుకుని కుదురుగా కూర్చోగలిగింది. ఆ తర్వాత చెవులకి ఆ ప్రవచనమూ వినబడలేదు, కళ్ళకి ఆ చెప్పే శాస్త్రిగారు కనబడలేదు. ఊహు, లాభం లేదు, పొజిషన్ మార్చాల్సిందే. మెల్లగా పక్కకి తిరిగి స్వరం తగ్గించి అక్కయ్యగారు అంటూ శ్యామలాంబని మాటల్లోకి దింపేసింది. స్తంభానికి ఆను కూర్చోవచ్చునని అందరికీ కాస్త వెనకన ఎడంగా కూర్చోవడం మంచిదయింది. ష్ అంటూ పక్కవాళ్లు మొహం చిట్లించుకోకుండా శ్యామలాంబ కూడా మొదట పురాణం వినడానికి వీలవ్వకుండా ఉందే అని కాస్త అయిష్టంగా ఉండి ఆవిడ చెప్పేవాటికి ఊ ఊ అని ఊకొట్టి ఊరుకుంది గాని మెల్లమెల్లగా తను మాటల్లోకి దిగిపోయింది. ఊసుపోక కబుర్లకున్న అయస్కాంత శక్తే అది. అందులోనూ కామేశ్వరమ్మ చెప్పే ఊసులకి ఉపదేశాలకి మరీ రుచెక్కువ. 5 నిమిషాల పాటు ఎవరితోనైనా మాట్లాడిందంటే వాళ్ళు ఈవిడ నా శ్రేయోభిలాషి అనుకుని తీరాల్సిందే. ఇంట్లో వంట మీ కోడలే చేస్తుందా అక్కగారు? సాధారణంగా అడిగినట్లు అడిగి, అబ్బే దాని మొహం చిన్నపిల్ల, అప్పుడే దాని చేతికి గరిటెక్కడ అప్పగించను, నేనే చేస్తాను, నా చేతి కింద అవి ఇవి అందిస్తూ ఉంటుందంతే అన్న శ్యామలాంబ సమాధానం పట్టుకుని ఇక తనదైన తరహా బోధన మొదలుపెట్టేసింది. అయితే కోడలికి కూడా కూర్చోబెట్టి వండి పెడతారన్నమాట. ఎంత మంచితనమండి మీది అని పొగిడి అంతలోనే మొహం అదోలా మార్చి, కానైతే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అక్కగారు, పెద్దదాన్నో చిన్నదాన్నో అనుభవం కొద్దీ చెప్తున్నాను, మొక్కై వంగనిది మానై వంగుతుందా అని మీరిప్పుడు కోడల్ని పసిపిల్ల బుజ్జి పాపాయి అంటూ గారం చేసి బుజ్జగించితిరా. ఆనక ఏకు మేకై మొండికెయ్యొచ్చును, అవసరానికి ఇది చెయ్యమ్మా అంటే చెయ్యలేననవచ్చును, చేత కాదని తప్పించుకోవచ్చును, అది ఇది కాదని ముసుగు తన్ని పడుకోను వచ్చును. ఆ ఆటలు అలాగే సాగనిచ్చారంటే మెల్లమెల్లగా మిమ్మల్ని పని మనిషిని చేసేస్తుంది. యజమానురాలి హోదా ఆ కోడలు పిల్లే దక్కించుకుంటుంది. మరేమనుకుంటున్నారో. అందుకని నే చెప్పేదేమిటంటే మీరిప్పటినుంచి జాగ్రత్త పడమని, కోడల్ని చేయి దాటిపోనీకుండా అదుపు ఆజ్ఞలో పెట్టుకోండి, లేకపోతే ఆ తర్వాత చాలా చాలా విచారించాల్సి వస్తుంది సుమా. శాస్త్రిగారి ప్రవచనం పూర్తయింది. కామేశ్వరమ్మ స్వవచనము పూర్తయింది. ఆ రోజు బుధవారం. ద్వితీయ విఘ్నం కానీయకుండా మర్నాడు శ్యామలాంబ కామేశ్వరమ్మ దర్శనం చేసుకుంది. ఇంకా సిని సలహాలు సూచనలు స్వీకరించింది. మా కోడల్నే చూడండి, ఉద్యోగం చేస్తున్నా సరే రోజు వంట పని ఇంటి పని పూర్తి చేసి మరీ వెళ్లాల్సిందే, లేకపోతే నేను ఊరుకోను. చూసారా నా ప్రతాపం అన్నట్టుగా గర్వంగా అంటున్న కామేశ్వరమ్మని చూసి తెగ ఇంప్రెస్ అయిపోయింది శ్యామలాంబ. ఉత్సాహంగా తిరిగి వెళ్ళింది. ఆ రోజు గురువారం. ఇల్లు దాటొద్దని చెప్పానా? నిన్ను పట్టుకోలేక నా దుంప తెగుతోందే భడవా
ఈసారి గుమ్మం దాటి చెబుతాను, వీపు చీరేస్తాను, కాళ్ళు విరిచేస్తాను. శిక్ష వేసే ముందు సెక్షన్లు చదువుతున్న జడ్జి ముందర బోనులో నిలబడ్డ ముద్దాయిలా బిక్కమొహం వేసి నించున్న మంజుని క్రమశిక్షణలో పెడుతోంది కామేశ్వరమ్మ. ఏం చేస్తున్నారాంటీ? చేతిలో చిన్న గిన్నె పట్టుకుని లోపలికొచ్చింది మంగళ. నువ్వా? రారా, మరీ నల్లపూసవైనావే. కామేశ్వరమ్మ మొహం ఇంతయింది. ఏం చెయ్యమంటారా ఆంటీ? మొన్నట్నుంచి అదోలా ఉంటున్నారు అత్తమ్మ. ఒక పని తర్వాత ఇంకొక పని అప్పగిస్తూనే ఉన్నారు. తాను చేసే పనులు కూడా నాతోనే చేయిస్తున్నారు. ఒక్క క్షణం ఖాళీగా ఉండనివ్వడం లేదు. తీసుకొచ్చిన ప్రసాదం గిన్నె ఆవిడ చేతికిస్తూ ఉస్సురంది మంగళ. నేను ముందే చెప్పలా ఇలాగే అవుతుందని? పైకి కనపడనీయలేదు గాని తను నాటిన విత్తనం మొలకెత్తినందుకు మహాసంబరంగా ఉంది కామేశ్వరమ్మకి. నిట్టూర్చింది మంగళ. ఇవ్వాళ్టికివ్వాళ ఏదో లక్ష్మీదేవి వ్రతమట. రాత్రి దాకా కటిక ఉపవాసం అంటూ పొద్దున్నే మడికట్టుకు కూర్చున్నారు అత్తమ్మ. ఒక్క పని ముట్టుకోలేదు. చేసి చేసి ఒళ్ళు హూనమైపోతోంది నాకు అంది మరోసారి నిట్టూరుస్తూ. ఏమిటి, మీ అత్తగారివాళ ఉపవాసముందా? మరిందాక కిటికీ దగ్గర నుంచుని నోరు ఆడించడం చూశానే. కాగితం నలిపి గోడ మీదగా గిరవాటేసింది కూడాను. అగ్గిపుల్ల వెలిగించింది కామేశ్వరమ్మ. నిజంగానా? తెల్లబోయి అపనమ్మకంగా చూసింది మంగళ. ఏమోలే, ఏం చూసి ఏమనుకున్నానో వదిలేయ్. అనుమానం రాజేసి అవునో కాదో నువ్వే డిసైడ్ చేసుకో అన్నట్టు సందిగ్ధంలో పడేసి ఇంతకీ ఏం చేద్దామనుకుంటున్నావు అని అడిగింది విషయాన్ని మొదటికి తెస్తూ. నేనేం చెయ్యగలనా ఆంటీ? బేలగా అంది మంగళ. మరే, నువ్వేం చెయ్యగలవులే. ఒళ్ళు పులిసిపోయినా మాత్ర వేసుకుని మంచం ఎక్కడం రాదు. మాటకు మాట అంటించనూ లేవు. ఇంకేం చేస్తావు? నా దగ్గరకొచ్చి చెప్పుకుని కాసేపు ఏడ్చుకుని వెళ్ళు. కాస్త బాధన్నా తగ్గుతుందేమో. రోషంగా చూసి లేచింది మంగళ. ఆ రోజు శుక్రవారం. నిన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ ఇల్లివ్వాళ రణరంగాన్ని తలపిస్తోంది. కొత్త వాళ్ళు తల్లి కూతుళ్ళని భ్రమపడే విధంగా ఉండే ఆ ఇంటి అత్త కోడళ్ళు పొద్దుట్నుంచి మాటల యుద్ధం చేస్తున్నారు. ఉత్త వెర్రిబాగులు దాని చేసి అత్త తన్నెలా ఆడించిందో, ఎలా వాడుకుందో, దాసిదానిలాగా ఊడిగమెలా చేయించుకుందో, ఏడుపు గొంతుతో ఉక్రోషం వెళ్ళగక్కుతోంది కోడల పిల్ల. ఈ ఇల్లు మెట్టిన దగ్గర నుంచి కోడలు ఎన్ని చేయరాని నేరాలు చేసిందో, వాటిని తనెలా కడుపులో పెట్టుకు దాచుకుందో, ఎన్ని పల్లదనాలను చిన్నతనం లిమ్మని పెద్ద మనసుతో ఓర్చుకుందో రూక్షణంగా ఏకరవ పెడుతోంది అత్తగారు. చివరికి ఆవిడ చెప్పనే చెప్పింది, నీలాంటి వాళ్ళని కాలి కిందే అణిచి ఉంచాలని, పోనీలే పాపం అని దయతలిస్తే దొంగెత్తులు వేసి ముసుగు తన్ని మూలుగుతారని అంటూ ఆగని కోపాన్ని వెళ్ళగక్కేసింది శ్యామలాంబ. ఏమిటి, నిన్న చేసిన చాకిరీకి రాత్రంతా జ్వరం వచ్చినట్టయి పొద్దున్నే లేవలేకపోతే నాది దొంగ ఎత్తులా? మరి నిన్న ఉపవాసమని గొప్ప కబుర్లు చెప్పి ఎవరూ చూడకుండా కడుపు నింపేసుకుంటే దాన్ని మటుకు దొంగతిండి అనరా? రెట్టించింది మంగళ అత్తగారికి తీసిపోకుండా. ఎవరా అన్నది? ఎవరా చెప్పింది? మరుక్షణం ఉగ్ర రూపాలతో కామేశ్వరమ్మ ముందున్నారు. అయ్యో అయ్యో, ఇదేమన్యాయం! లోకంలో ఎక్కడైనా ఉందా ఇంత దారుణం? ఉరుమురిమి మంగళం మీద పడిందని అత్త కోడళ్ళిద్దరూ కీచులాడుకుని నెపం నా మీదకి నెట్టేస్తున్నారా? ఇది మరీ బాగుందే. వీళ్ళకి సాక్ష్యం ఉందా ఏమన్నానా అన్న దిలాసాతో దబాయించింది కామేశ్వరమ్మ. కానీ పాపం ఆవిడ అనుకున్నది కాస్త తల్లకిందులు చేశాడా దైవం. అదేంటి బామ్మ, నువ్వేగా నిన్న చిన్న ఆంటీతో చెప్పావు టాబ్లెట్ వేసుకుని బజ్జోమని, అప్పుడే మరిచిపోయావు. మరేమో ఈ పెద్దాంటీ కిటికీ దగ్గర నుంచిని ఏదో తింటోందని కూడా చెప్పావుగా. దొంగ, అబద్ధాలాడుతున్నావా? అంతవరకు అక్కడే బొమ్మలతో ఆడుకుంటున్న మంజు హఠాత్తుగా ఇటు తిరిగి వాళ్ళ బామ్మకేసి వేలు ఆడిస్తూ నవ్వింది. ఇక చెప్పేందుకేముంది, బ్రహ్మాండం బద్దలయింది. అరగంట సేపు అక్కడ ఉరుములు మెరుపులు, ఒకరు మార్చి ఒకరు దుమ్ము దులిపేస్తున్న శ్యామలాంబ మంగళ మింగలేక కక్కలేక సందు దొరికితే పారిపోదాం అన్నట్టుగా నుంచున్న కామేశ్వరమ్మ, బిక్కమొహం వేసి ఆవిడ కొంగు పట్టుకున్న మంజు. ఇలాంటి వాళ్ళు ఊళ్ళో ఒక్కరుంటే చాలు, ఇళ్లకి వేరే నిప్పెట్టక్కర్లేదు. వయసు పెద్దదవడం కాదు, బుద్ధికి పెద్దరికం రావాలి. ఇలాంటి వాళ్ళని ప్రత్యక్షంగా జాయిన్ అవ్వకపోయినా
గోడల మించి కిటికీ వెనకాల నుంచి తొంగి చూస్తున్న వాళ్ళ వినిపించని కామెంట్లు, హాఫ్ డే మూలంగా అపర్ణ విశ్వం ఆ మధ్యాహ్నం ఆఫీసు నుంచి వచ్చే వేళకు అది సీను. ఆ రోజు శనివారం. ఆదివారం తెల్లారింది. హలో, రెంటల్ ఏజెన్సీస్ రామూర్తి గారేనా? నేను విశ్వనాథ్ని. మాకు రెంట్కి ఇల్లు కావాలి వెంటనే. అరే, మీకిల్లు చూపించి నెల కూడా కాలేదు కదండి. ఈసారి మరీ తొందరగా మారిపోతున్నారే. మీకక్కడ ఏమిటి ప్రాబ్లం? క్షణకాలం మౌనం తర్వాత మా అమ్మగారికి ఇక్కడ కాలక్షేపం పూర్తయిపోయింది. ఫోన్ పెట్టేశాడు విశ్వం. కథ సమాప్తం.